ఈరోజు ఉదయం మా అల్లుడు కొలిచెల్మి వంశీ గారు స్విమ్మింగ్ పూల్కి ఈత నేర్చుకోవడానికి అని చెప్పేసి ఈ గజ్వెల్ ఏరియాలో ఉన్నటువంటి తూప్రాన్ సమీపంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్కు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ట్రైనింగ్ గార్డు రన్నింగ్ కోచ్ లేకుండా స్విమ్మింగ్ పూల్ యాజమాన్యము స్విమ్మింగ్కు పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు మా అల్లుడు చనిపోవడం జరిగింది. ఇటువంటి యాజమాన్యము ఎటువంటి రక్షణ లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ఒక రెస్క్యూ జాకెట్ కానీ ఆ ట్యూబ్స్ కానీ లేకుండా వాళ్ళకు అలో చేసినారు. కావున యాజమాన్యాన్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాను. దాన్ని సీజ్ చేసి, స్విమ్మింగ్ పూల్ను సీజ్ చేసి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి మాకు ఆ కుటుంబానికి మా బావకు అక్కకు న్యాయం చేసి ఒక కొడుకు చేతికొచ్చిన కొడుకు జీవిత గాదిగా చనిపోయిండు కాబట్టి మాకు న్యాయం చేయగలని చెప్పేసి కోరుతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇలాంటి బాధ ఏ బీదవాడికి ఇట్లా రాకూడదు. మా అన్న కొడుకు 26 ఏళ్ళు, ఆయనకి 2 కొడుకులు, ఒక బిడ్డ. చేతికందిన కొడుకు మా అన్న అమాయకుడు, చేతినందిన కొడుకు స్విమ్మింగ్ పూల్ కానీ చెప్పి ఎండాకాలం అని చెప్పి స్విమ్మింగ్ పూల్ కానీ పోయిండు, శవమై వచ్చిండు. అక్కడ ఒక సీసీ కెమెరా లేదు, సెక్యూరిటీ గార్డ్స్ లేరు, అక్కడ ఎలాంటి సిబ్బంది గిట్ల లేదు. డబ్బులు దండుకోవడమే ఉంది. గజ్వెల్లో ఇట్లా మున్సిపల్ ఆఫీస్ ఉంది, ఆ మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకోలేదా ఇట్లా తెలియదు. అట్లా సీసీ కెమెరాలు లేకుండా ఎంతమంది ప్రాణాలతోటి చెలగాటలాడుకుంటారు, ఎంతమంది జీవితాలను విచ్ఛిన్నం చేస్తారు, ఎంతమంది ఫ్యామిలీలను రోడ్డు మీదకి ఇస్తారు. బడాబాబులు అందరూ ఇలాంటివి పెట్టుకుంటా, ఫామ్ హౌజులు ఇలాంటివి పెట్టుకుంటా సామాన్యులకి నష్టం జరుగుతుంది తప్పించి బడాబాబులు ఇప్పుడు మేము 11 గంటలకు చనిపోయిందని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఆ ఓనర్స్ ఎవరో, బడాబాబులు ఎవరో ఇప్పటి వరకు రాలేదు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇలాంటివి మళ్ళీ ఇంకొకరికి జరగకుండా గజ్వెల్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినట్టయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ఇచ్చిరా ఇవ్వలేదా, పర్మిషన్ ఉందా లేదా, ఆ మున్సిపల్ సిబ్బంది మీద, మరి మిగతా యజమాన్యాన్ని ఒక ఇమీడియట్లీగా రిమాండ్ పంపించాలని మేము కోరుకుంటున్నాము. మాకు కఠిన శిక్ష వాళ్ళకి విధించాలి. మా బాబుకు, మా కుటుంబ సభ్యునికి ప్రభుత్వం కానీ ఏది కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నారు.